హలో ఫ్రెండ్స్, ఇవాల్టి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే రూప, బంటి ఇద్దరు లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అప్పుడే సూర్యప్రతాప్ అలా చూస్తూ సీరియస్గా ఉండగా, ఏంటి బావగారు ఇది, అమ్మాయి లేకుండా అని అంటూ ఉండగానే, ఒక్క నిమిషం అని ఏంటో వాళ్ళని వెళ్ళిపోదామనుకుంటే ఆపిన సూర్యప్రతాప్ రూపకి ఫోన్ చేస్తాడు. రూప అలా బంటితో వెళ్తూ ఉంటుంది. ఫోన్ రావడంతో ఒక్క నిమిషం బంటి అని ఫోన్ లిఫ్ట్ చేసి రూప ఫోన్ మాట్లాడుతూ హలో నాన్న అని అంటే, రూప ఎక్కడున్నావు అని సూర్యప్రతాప్ గట్టిగా అరిస్తే, అది నేను బయటున్నాను అంటే తొందరగా ఇక్కడికి రా, 5 నిమిషాలు నువ్వు ఇక్కడ ఉండాలి అని సూర్యప్రతాప్ చెప్పగానే రూప సరే నాన్న వస్తున్నాను అని ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా అప్పుడే సూర్యప్రతాప్ అలా సీరియస్గా ఉంటాడు. ఇక వెంటనే రూప బంటితో అంటుంది, బంటి ఇప్పుడు నువ్వు వెళ్ళు, నేను మళ్ళీ వస్తాను అని అంటూ చెప్తే సరే అని చెప్పి బంటి అంటాడు. ఇక రూప అక్కడి నుంచి బయలుదేరి ఇంకా వచ్చేస్తుంది. ఇంకా సూర్యప్రతాప్ వాళ్ళంతా సీరియస్గా చూస్తూ నిలబడి ఉండగానే రూప అక్కడికి వచ్చేస్తుంది. రాగానే రూపని చూసి సూర్యప్రతాప్ గట్టిగా అరుస్తూ ఇలా తిడుతూ ఉంటాడు. చెప్పు రూప, చెప్పు, ఏం చేసావు, ఎక్కడికి వెళ్ళావు, అసలు ఏం జరుగుతుంది అని అంటూ పింకీ ఎక్కడ అని అంటూ అడుగుతూ ఉంటే, ఇక అప్పుడే రూప అలా చూస్తూ సైలెంట్గా నిలబడి ఉంటుంది. ఇక అప్పుడే సూర్యప్రతాప్ ఇలా అంటూ ఉంటాడు, పింకీని ఏం చేసావు చెప్పు, చెప్తావా లేదా అని అంటే, ఇంకా అర్థం కావట్లేదా తమ్ముడు, పింకీని ఆ రాజుగారి దగ్గరికి పంపించినట్టుంది, ఇంకా తనని చూస్తుంటే అర్థం కావట్లేదా అని విజయాంబిక అంటుంది. ఆ మాట విన్న సూర్యప్రతాప్ సీరియస్గా చెప్తావా లేదా అని అంటూ గట్టిగా అరుస్తూ ఉంటే, అమ్మ రూప ఎందుకు ఇలా చేసావమ్మా, ఇంతమందిలో నాన్నగారి పరువు పోతుందని ఆలోచించలేదా అని చంద్ర, సుమ వచ్చి అడగటంతో రూప బాధగా చూస్తూ ఉంటే, మన పరువు గురించి తనకి అక్కర్లేదు, తను చేయాలి అనుకున్నది చేసేస్తుంది, వాళ్ళ కోసం ఏమైనా చేస్తుంది అని చెప్పి విజయాంబిక అంటే, అప్పుడే చెప్పు రూప, చెప్పు పింకీ ఏమైపోయింది అని సూర్యప్రతాప్ గట్టిగా అరిస్తే బయట నుంచి ఇంకా రాజు వచ్చి నేను చెప్తాను అని అంటాడు. ఇంకా అప్పుడే రాజు అలా చూస్తూ ఉండగానే సూర్యప్రతాప్ అందరూ అలా చూస్తూ ఉంటారు. ఇంకా రాజు ఇలా అంటాడు గోపి అనగానే, గోపి రాజు వెనక నుంచి పెళ్లి కొడుకులా పక్కన నిలబడతాడు. ఇక గోపిని చూసి ఒక్కసారిగా తన డ్రెస్సింగ్ అంతా చూసి షాక్ అయిపోతారు. ఆ తర్వాత కాసేపటికి పింకీని పిలుస్తాడు. పింకీ ఇటుపక్క నుంచి వచ్చి పెళ్లి కూతురులాగా తాళి కట్టించుకొని కనిపిస్తుంది. వాళ్ళిద్దరిని అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా సూర్యప్రతాప్ అలా సీరియస్గా చూస్తూ ఉంటాడు. రాజు ఇలా వాళ్ళని లోపలికి తీసుకొని వస్తూ ఇలా అంటాడు, నేను చెప్తాను, వీళ్ళని తీసుకెళ్ళింది నేను, పెళ్లి చేసింది నేను అని అంటూ రాజు అంటాడు. సూర్యప్రతాప్ సీరియస్గా, నీకెంత ధైర్యం రా, నా కూతుర్ని తీసుకెళ్ళి పెళ్లి చేస్తావా అని అంటూ సీరియస్గా అరిస్తే, మీరు చేస్తానని చేయలేదు, అందుకే నేను చేశాను అని రాజు అంటాడు. ఇక అప్పుడే పింకీని చూస్తూ, ఏంటి పింకీ ఇలా చేస్తావా నువ్వు అని అంటూ సీరియస్గా అరుస్తూ ఉంటే, ఇంకా అప్పుడు పింకీ సైలెంట్గా ఉంటుంది. విజయాంబిక ఇలా అంటూ ఉంటుంది, చూసావా తమ్ముడు, ఈ బస్తీ జనాలు ఎలా ఉన్నారో, కావాలని మన పింకీని తీసుకెళ్ళి మన పరువు తీయాలని చూస్తున్నాడు ఈ రాజుగాడు, అప్పుడు వాడు అలాగే చేశాడు, ఇప్పుడు వాడి తమ్ముడితోనూ అలాగే చేయించాడు అని అంటూ చెప్పగానే, ఇక అప్పుడే సూర్యప్రతాప్ సీరియస్గా చూస్తూ ఉంటే రాజు ఇలా అంటాడు, తప్పు ఎవరు చేయలేదు, ఇక్కడ ప్రేమించుకున్నారు, వాళ్ళకి పెళ్లి చేయాలి అనుకున్నాం, చూడండి విజయాంబిక గారు, మీకంటే ప్రేమలు ఉండవు, ఏమీ ఉండవు, మీరు అలాగా ఉంటారు, కానీ మీరు మనుషుల్ని విడదీసేవాళ్ళు, మేము అలా కాదు, మేము మనుషుల్ని ప్రేమతో కలిపే వాళ్ళమే కానీ విడదీసే వాళ్ళం మేము కాదు విజయాంబిక గారు అని అంటూ సీరియస్గా అంటాడు. ఇక అప్పుడే అలా చూస్తూ, ఏంటి నేను మనుషుల్ని విడదీస్తానా అంటే, అవును, ఈ పెద్దయ్యని కూడా మీరు నమ్మించి మోసం చేస్తున్నారు, ప్రతిదీ చెప్పి తనకి అందరినీ దూరం చేస్తున్నారు, ఆ విషయం తెలియక పెద్దయ్య ఇలా పిచ్చోడ్లాగా మీ మాటలు నమ్ముతున్నాడు, కానీ నమ్మటానికి మేమేమి ఇలా ఎర్రోళ్ళం కాదు అని అంటూ రాజు అంటాడు. చూసావా తమ్ముడు ఎన్నేసి మాటలు అంటున్నాడో, నేను విడదీస్తున్నానంట, మిమ్మల్ని దూరం చేస్తున్నానంట, అసలు దీనంతటికీ కారణం, ఈ పెళ్లి జరగటానికి కారణం ఆ విరూపాక్షే అయి ఉంటుంది, ఆ విరూపాక్షి వీళ్ళ వెంట ఉండి వీళ్ళని నడిపిస్తుంది తమ్ముడు, చూడు ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్గా ఉన్నందుకే ఇలా రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు అని విజయాంబిక అంటే, ఇక అప్పుడే రాజు ఒక్క నిమిషం, మీరు అమ్మగారి గురించి మాట్లాడేటంత రైట్ మీకు లేదు అని అంటూ రాజు అంటాడు.
అప్పుడు ఇలా అంటూ ఉంటాడు రాజు, అమ్మగారు ఏ తప్పు చేయరు, అమ్మగారు ఎప్పుడు తప్పు చేయరు, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు కాబట్టి అమ్మగారు కూడా వాళ్ళకి ప్రేమని అంగీకరించి ఒప్పుకున్నారు, అంతేకాని వాళ్ళని మీది అలా కావాలని ఎందుకు చేస్తారు, మనసుని అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళ ప్రేమని అర్థం చేసుకొని వాళ్ళని ఒక్కటి చేశారు అంతే, అందులో అమ్మగారి తప్పేం లేదు అంటే విరూపాక్షి చూసావా తమ్ముడు ఎలా చెప్తున్నాడో, విరూపాక్షి వెంటుండి మరి పెళ్లి చేసి పంపించిందంట, మన ఇంటి అమ్మాయి కదా ఆ ఇంటి పరువు పోతుంది అని ఇంటికి పంపించిందా, పంపించలేదు పెళ్లి చేసింది అని ఏంటో చెప్పేసరికి ఇంకా ఆ దరిద్రం గురించి ఇక్కడ మాట్లాడకక్క, ఆ దరిద్రపతి దానివల్లే ఇదంతా జరుగుతుంది ఇంట్లో, అసలు దానివల్లే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి అని ఏంటో సీరియస్గా తిడుతూ ఉంటే అప్పుడు రూప అమ్మని అలా అనకండి నాన్న, అమ్మ ఏ తప్పు చేయలేదు నాన్న అని ఏంటో రూప అంటుంది. ఇంకా అమ్మని తప్పుగా అనుకోవద్దు, అమ్మ మన క్షేమం గురించే కోరుకుంటుంది కానీ ఇలా ఎందుకు అనుకుంటుంది నాన్న అని రూప అనేసరికి ఇంకా అప్పుడే సూర్యప్రతాప్ సీరియస్గా ఇలా అంటూ ఉంటాడు, నువ్వు నోర్ముయ్, నువ్వు కూడా మీ అమ్మలాగా తయారయ్యావు, వీడిని చేసుకొని మా పరువంతా తీసావు, ఇప్పుడు పింకిని కూడా పంపించి మొత్తం ఇల్లుకి విలువ లేకుండా చేశావు, అసలు వీని నేను వదిలిపెట్టను అనేసి సూర్యప్రతాప్ లోపలికి వెళ్ళి గన్ తీసుకొని వస్తాడు. వచ్చేసి ఇక రాజుకి గురి పెడతాడు, రే నిన్ను వదిలిపెట్టనురా, నిన్ను చంపేస్తాను, నా కుటుంబానికి ఇంత ద్రోహం చేసిన నిన్ను వదిలిపెట్టను అని రాజుకి గన్ గురి పెడతాడు. ఇక అప్పుడే రాజు అలా చూస్తూ చంపేయండి పెద్దయ్య గారు, చంపేయండి, మీలాగా నేను మాట తప్పలేదు, మీరు పెళ్లి చేస్తానని మాట ఇచ్చి మాట తప్పారు, అది తప్పు చేసింది మీరు, నేను కాదు, మీరు చంపాలనుకుంటే చంపేయండి అని రాజు అంటాడు. అప్పుడే గోపి అడ్డంగా వచ్చి మా అన్నయ్యని చంపేద్దు, నన్ను చంపేయండి, తప్పంతా నాదే, నేను పెళ్లి చేసుకుంటాను అంటేనే మా అన్నయ్య పెళ్లి చేశాడు కాబట్టి మా అన్నయ్య తప్పు లేదు, మీరు చంపాలనుకుంటే నన్ను చంపండి అని అంటే ఇక అప్పుడే గోపికి అడ్డంగా పింకీ వస్తుంది. పింకీ వచ్చి లేదు పెద్దనాన్న నన్ను చంపండి, నేను పెళ్లి చేసుకుంటాను, నాకు గోపి కావాలి, లేదంటే నేను బ్రతకలేను అని చెప్తే రాజు వచ్చి నన్ను తీసుకెళ్ళి పెళ్లి చేశాడు, నన్ను చంపండి, అసలు దీనంతటికీ కారణం నేనే కదా, నేను గోపి లేకుండా బతకలేను కాబట్టి నన్ను చంపేయండి అని అంటూ పింకీ అంటుంది. ఇక అప్పుడే రాజు వాళ్ళిద్దరిని పక్కకి నెట్టి ఇలా అంటాడు, మీ ఇద్దరిని నేను చంపటానికి తీసుకురాలేదు, ఇక్కడ వీళ్ళ చేత ఆశీర్వాదం ఇప్పించి వాళ్ళ ఆశీస్సులతో మీరు చల్లగా ఉండాలని దీవిస్తారని తీసుకొచ్చాను, వాళ్ళ చేతుల్లో మిమ్మల్ని చంపటానికి కాదు, చస్తే గీస్తే నేనే చేస్తాను, చంపండి పెద్దయ్య, నన్ను చంపేయండి అని తప్పు చేసిన మీరు కాకుండా నన్ను చంపండి అని ఏంటో అనేసరికి సూర్యప్రతాప్ చంపేస్తాను రా నేను అని గన్ గురి పెడితే రూప అడ్డంగా వస్తుంది. రాజుకి వద్దు నాన్న చంపొద్దు అని అంటుంది. అప్పుడే సూర్యప్రతాప్ చూసి ఏంటి రూప మళ్ళీ నువ్వు వచ్చావా ఇలా అని, తప్పుకో అని అంటే లేదు నాన్న, రాజు తప్పు ఒకటే లేదు, రాజుతో పాటు నా తప్పు కూడా ఉంది, అసలు పింకీని పెళ్లి చూపులు చూస్తున్నారని, నిశ్చితార్థమని, పెళ్ళని అన్ని విషయాలు చెప్పింది నేనే, రాజుకి నేనే చెప్పాను, అందుకనే పింకీ విషయం రాజుకి తెలిసింది, ఆ తర్వాత ఇంకా ఈరోజు పింకీని తీసుకెళ్ళటానికి సహాయం చేసింది నేనే, అక్కడ పెళ్లి చేసుకోవటానికి హెల్ప్ చేసింది నేనే, అన్ని ఇందులో రాజుకి ఎంతుందో సగభాగం నాకు కూడా ఉంది, అందుకే నన్ను చంపేయండి నాన్న అని అంటే ఇంకా రూపని లాగి పెట్టి చంప మీద కొడతాడు సూర్యప్రతాప్. ఏంటి నువ్వు చేసిన పని, పింకీని తీసుకెళ్ళి ఇంటి పరువు తీస్తావా, నీకు అసలు బుద్ధుందా అని అంటూ తిడుతూ ఉంటే అదే కదా తమ్ముడు, బస్తీ జనాలతో కలిసి ఇంకా బస్తీ వాళ్ళ మీదే ప్రేమ ఎక్కువ ఉంటుంది తనకి అని అంటే అప్పుడు రాజు అంటాడు, చూడండి విద్యాంబిక గారు, మీరు బస్తీ అని మాట్లాడకండి, మా బస్తీ వాళ్ళకే ప్రేమ లేకుంటాయి, మీలాంటి వాళ్ళకు ఉండవని చెప్పాను కదా అని సీరియస్గా అరుస్తూ ఉంటాడు. ఇక అప్పుడే సూర్యప్రతాప్ ఇలా అంటూ ఉంటాడు, నువ్వు కూడా మీ అమ్మలాగా వీన్ని చేసుకొని నా పరువు అంతా తీసేశావు, మీ అమ్మకి తక్కువేం కాదు నువ్వు, నీ దృష్టిలో నేనంటే భయం లేదు, ప్రేమ లేదు, నీ దృష్టిలో చచ్చిన శవాన్ని నేను అని సూర్యప్రతాప్ రూపతో తన గురించి తాను తిట్టుకుంటూ ఇంకా సీరియస్గా చూస్తూ ఉంటాడు. నా మాట నువ్వు ఎప్పుడు విన్నావు కనుక నీకు నచ్చినట్టే చేసుకుంటున్నావు కదా అని సీరియస్గా తిట్టేసి అక్కడి నుంచి నువ్వు నా దృష్టిలో లేవు, నువ్వు నాతో ఎప్పటికీ మాట్లాడకూడదు అని కోపంగా వెళ్ళిపోతాడు సూర్యప్రతాప్.
సూర్యప్రతాప్ తనలా వెళ్ళిపోయేసరికి ఇంకా ఒక్కసారిగా రూప అలాగే చూస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు రాజు ఇలా అంటాడు, వీళ్ళు ఎవరు ఏమనుకున్నా కొద్ది రోజులకైనా మీ ప్రేమ గురించి వాళ్ళకి అర్థమవుతుంది, పద అనేసి గోపిని పింకిని తీసుకొని వెళ్ళిపోతాడు రాజు. ఇంకా రాజు అలా వెళ్తూ ఉంటే రూప అక్కడే బాధగా నించుని ఉంటుంది. అందరూ అక్కడ వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. ఇంకా అప్పుడు రూప ఒక్కతే ఏడుస్తూ ఉంటే ఇంకా రాజు వాళ్ళిద్దరు చేపట్టి తీసుకొని వెళ్తూ ఉంటే పింకీ రూప కోసం వెనక్కి చూస్తూ ఉంటుంది. రూప మాత్రం అక్కడే నిలబడి ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇంతటితో రేపు ఇవాళ రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఇక మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.